హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీఎస్ ఇంటర్ 2026 సంబంధించి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ అందరికీ ఇది ఒక గుడ్ న్యూస్ అనమాట. ఎల్ఏక్యూ, ఎస్ఏక్యూ, విఎస్ఏక్యూ నుంచి మనకైతే మార్క్స్ అనేవి అయితే ఇప్పుడు ఏవైతే మార్క్స్ ఉన్నాయో మనకి యాడ్ అవ్వబోతున్నాయి అనమాట. మనకి రాంగ్ క్వశ్చన్స్ అయితే రావడం అయితే జరిగింది ఇక్కడ మనకి మ్యాథ్స్ బీలో వచ్చేసి. అయితే ఈ వీడియోలో వచ్చేసి మీకు ఈ రాంగ్ క్వశ్చన్ యొక్క మార్క్స్ అనేవి ఏ స్టూడెంట్స్కి యాడ్ అవ్వబోతున్నాయి, అసలు మనకు వచ్చిన క్వశ్చన్ రాంగ్ ఏది, మనకు అందులో రైట్ క్వశ్చన్ ఏది, వీటన్నిటి గురించి మీ అందరికైతే ఒక అప్డేట్ ఇవ్వబోతున్నాను అనమాట. మీరు చేయవలసిందల్లా ఏం లేదు, కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అని ఉంటుందన్నమాట. మీరు త్వరగా వెళ్ళి ఆ గ్రూప్లో జాయిన్ అవుతే ఆ గ్రూప్లో మనకి ఈరోజు ఎగ్జామ్లో ఏ క్వశ్చన్ వచ్చింది, ఓకేనా, మనకు అక్కడ క్వశ్చన్ ఏ క్వశ్చన్ వచ్చింది, మనకు ఉండాల్సిన క్వశ్చన్ ఏది, అందులో రాంగ్ ఏముందన్న దాని గురించి నేను ప్రతి ఒక్కటి క్లియర్గా మన గ్రూప్లో పెడతానమాట. మీరు ఇప్పుడే త్వరగా గ్రూప్లో జాయిన్ అవ్వండి. అలానే కింద ఈ వీడియో కింద ఏం చేస్తారంటే మీరు ఒక లైక్ చేసి ఈరోజు ఎగ్జామ్ ఎలా రాశారని చెప్పేసి కామెంట్ చేసి నేను ఏవైతే క్వశ్చన్స్ ఇప్పుడు మీకు గ్రూప్లో పెడుతున్నానో అవి మీరు అటెంప్ట్ చేశారా లేదా అన్న దాని గురించి కూడా క్లియర్గా అయితే చెప్పండి. ఎందుకంటే ఈ రాంగ్ క్వశ్చన్ యొక్క మార్క్స్ యాడ్ అవ్వాలంటే కేవలం అటెంప్ట్ చేసిన వాళ్ళకి మాత్రమే ఈ రాంగ్ క్వశ్చన్ యొక్క మార్క్స్ అనేవి అయితే యాడ్ అవుతాయి అనమాట. ఒకవేళ మీరు కనుక అటెంప్ట్ చేయకపోతే మాత్రం మీకు అవి యాడ్ అవ్వవు, కేవలం అటెంప్ట్ చేసిన వాళ్ళకి మాత్రమే యాడ్ అవుతాయి. అయితే ఇక్కడ మీకు ఇక్కడ 2 అప్డేట్లు చెప్పాలన్నమాట. ఆ టెలిగ్రామ్ గ్రూప్లో మీరు జాయిన్ అయినట్టయితే ఈ రాంగ్ క్వశ్చన్ మార్క్స్ సంబంధించి ఈ అప్డేట్స్ పెడతాను, తర్వాత రిజల్ట్స్ గురించి అప్డేట్స్ పెడతాను. ఇంకా మెయిన్ మీకు తర్వాత ఎంసెట్ ఉందన్నమాట. ఎంసెట్ ఫేజ్ 1 నుంచి మొదలు పెడితే మనకు స్పెషల్ ఫేజ్ వరకు నేను ప్రతి ఒక్క కాలేజెస్ ఎలా పెట్టుకోవాలి, ప్రతి ఒక్క కౌన్సిలింగ్ సంబంధించి నేను ప్రతి ఒక్క క్లియర్ అప్డేట్స్ అయితే నేను ఆ గ్రూప్లో ఇస్తానన్నమాట. అప్ టు మీరు కాలేజ్ జాయినింగ్ వరకు ఆ గ్రూప్ అయితే యూజ్ అవుతుంది, ఓకేనా. ఖచ్చితంగా మీరు ఆ గ్రూప్లో జాయిన్ అయ్యి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే ఎంసెట్ ఎగ్జామ్ అయిపోయి మీరు కాలేజ్లో జాయిన్ అయ్యే వరకు ప్రతి ఒక్కరిని అయితే గైడ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఆ గ్రూప్ మీకు చాలా యూజ్ అవుతుంది కాబట్టి వెళ్ళి జాయిన్ అవ్వండి. అలానే ఇక్కడ మీకు ఇంకొక అప్డేట్ ఏం చెప్పాలంటే మనకి రిజల్ట్స్ విషయంలో చూసుకుంటే మనకి ఏప్రిల్ మొదటి వారం నుంచి 2వ వారంలో రిజల్ట్స్ అయితే ఉండడం జరుగుతుంది, ఓకేనా. అదొకటి గుర్తుంచుకోండి. ఇక్కడ క్వశ్చన్స్ అనేవి మీరు ప్రతి ఒక్కరు కూడా అన్ని అటెంప్ట్ చేయండి, ఓకేనా. మీకు చాయిస్ ఇచ్చిన క్వశ్చన్స్ ఉన్నా సరే ముందు మీకు ఏఆర్బి అనే ఆప్షన్ ఉంటే ఫస్ట్ మీకు వచ్చింది రాసిన తర్వాత లాస్ట్కి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఆ క్వశ్చన్ నెంబర్ వేసి మీరు ఏదైతే క్వశ్చన్ని చాయిస్ కింద వదిలేసిన క్వశ్చన్ ఉన్నారో ఆ క్వశ్చన్ని జస్ట్ అక్కడ అటెంప్ట్ చేసి వస్తే మీకు ఏమైనా రాంగ్ ఉన్నా సరే ఆ రాంగ్ యొక్క క్వశ్చన్స్ అనేవి మార్క్స్ యాడ్ అవుతాయి, ఓకేనా. చాలామంది మీకు వచ్చిన క్వశ్చన్స్ రాసి వస్తున్నారు కానీ ఈ అటెంప్ట్ చేయాల్సిన క్వశ్చన్ ఏదైతే రాంగ్ వచ్చిన క్వశ్చన్స్ ఉన్నాయో అవి మీరు ఎవరు అటెంప్ట్ చేయట్లేదు అనమాట. అటెంప్ట్ చేయకపోతే మీరే నష్టపోతారు కాబట్టి అదొకటి గుర్తుంచుకొని అటెంప్ట్ చేయడానికి అయితే అందరైతే ట్రై చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉన్నా సరే నాకు కింద కామెంట్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికి షేర్ చేయండి. టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే ఇప్పుడే నేను గ్రూప్లో పెడతానమాట మీకు క్వశ్చన్స్ గురించి, ఓకేనా. ఇంకేమైనా డౌట్ ఉన్నా కూడా ఒకసారి కామెంట్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. తప్పకుండా మీకు ఈ ఛానల్ అనేది అప్ టు ఎంసెట్ వరకు అయితే 100% యూజ్ అవుతుంది కాబట్టి ఎవరు మిస్ చేసుకోకండి, అందరూ జాయిన్ అయ్యి ఉండండి. అలానే మీకు స్పాట్ అడ్మిషన్స్ అయినా ఇవి ఇక్కడ తర్వాత మీకు సెకండ్ ఇయర్ అయిపోయినాక అడ్మిషన్స్ పర్పస్లో ఏది కావాలన్నా సరే నాకు టెలిగ్రామ్లో మీరైతే మెసేజ్ చేయొచ్చు, ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ.